భారత ఆర్థిక సంస్కర్త ఇక సెలవని వెళ్లిపోయారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. యావత్ భారతావని శోకసంద్రంతో నివాళి అర్పించింది. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో దేశ విదేశీ నేతలు పుష్పాంజలి ఘటించారు. మరిన్ని వివరాలు చూద్దాం. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి మజిలీ ముగిసింది. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మన్మోహన్ పార్థివ దేహానికి అధికారులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర సాగింది. దారి పొడవునా మాజీ ప్రధానికి అశ్రు నివాళి అర్పించారు. నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ పార్థివ దేహానికి సైనిక లాంఛనాల నడుమ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుష్పగుచ్చం సమర్పించి సెల్యూట్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆర్టీసీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. పుష్పాంజలి ఘటించిన అనంతరం మన్మోహన్ బంధువులు, మతపెద్దలతో పాటు రాహుల్ గాంధీ పాడమోశారు. సిక్కు మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించి అంత్యక్రియలు ముగించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.